హలో అందరికీ అండ్ గుడ్ ఈవినింగ్. దార్ క్రెడిట్ అండ్ క్యాపిటల్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 1994లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అండి. వీళ్ళు లోన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు ఇన్ 3 కేటగిరీస్లో. లైక్ వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే లో ఇన్కమ్ ఇండివిజువల్స్, ఎస్పెషల్లీ ఈ మున్సిపల్ వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళ మెయిన్ టార్గెట్ అనమాట. అండ్ స్మాల్ షాప్ కీపర్స్ అవ్వచ్చు, స్ట్రీట్ వెండర్స్ అవ్వచ్చు, అండ్ వీటితో పాటు స్మాల్ బిజినెస్కి కావాల్సిన లోన్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీళ్ళ లోన్స్ వచ్చేసి 3 కేటగిరీస్లో ప్రొవైడ్ చేస్తామని చెప్పాం కదా. అందులో ఫస్ట్ వచ్చేసి పర్సనల్ లోన్స్, అన్సెక్యూర్డ్ ఎంఎస్ఎంఈ లోన్స్ అండ్ సెక్యూర్డ్ ఎంఎస్ఎంఈ లోన్స్ అండి. అన్సెక్యూర్డ్ అంటే ఇది సెక్యూరిటీ అంటే లైక్ ప్రాపర్టీ కానీ అసెట్స్ కానీ సెక్యూరిటీగా యూజ్ చేయకుండా ఇచ్చేదాన్ని వీళ్ళు అన్సెక్యూరిటీ ఎంఎస్ఎంఈ లోన్స్ అంటున్నారు. అండ్ సెక్యూర్డ్ ఎంఎస్ఎంఈ లోన్స్ అంటే ప్రాపర్టీ కానీ అసెట్స్ కానీ యూజ్ చేసి సెక్యూరిటీ పర్పస్ కింద వీళ్ళకి లోన్స్ని ప్రొవైడ్ చేయడం అనమాట. సో ఈ 3 కేటగిరీస్లో అయితే వీళ్ళ లోన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క రీచ్ వచ్చేసి విత్ ఇన్ ఇండియాలో 6 స్టేట్స్లో 64 డిస్ట్రిక్ట్స్లో 27 బ్రాంచెస్లో 24,600 పైగా యాక్టివ్ కస్టమర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ లోన్ పోర్ట్ఫోలియో కూడా మీరు చూసినట్లయితే పర్సనల్ లోన్స్ ఇప్పటిదాకా వీళ్ళు 44% పైగా ఇచ్చారు. అండ్ మైక్రో లోన్స్ వచ్చేసి 40%, అన్సెక్యూర్డ్ ఎంఎస్ఎంఈ లోన్స్ వచ్చేసి 2.65% అండ్ సెక్యూర్డ్ ఎంఎస్ఎంఈ లోన్స్ వచ్చేసి 12% పైగా ఇచ్చినట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం కేటగిరీ వైజ్గా రెవెన్యూ చూసినట్లయితే పర్సనల్ లోన్స్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ నుంచి వీళ్ళకి ఎక్కువగా రెవెన్యూ అయితే వస్తుందండి. పర్సనల్ లోన్స్ అయితే ఆల్మోస్ట్ 35% రెవెన్యూ వస్తుంటే అన్సెక్యూర్డ్ ఎంఎస్ఎంఈ లోన్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 52% రెవెన్యూ అయితే వస్తుంది. అండ్ సెక్యూర్ లోన్స్ అండ్ అదర్ ఇన్కమ్ నుంచి ఓన్లీ వీళ్ళకి 1.7 అండ్ 9.57% అయితే రెవెన్యూ వస్తుందండి. నెక్స్ట్ ఓవరాల్ ఫినాన్షియల్ డేటా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెవెన్యూ కానీ గ్రోత్ కానీ అండ్ మార్జిన్స్ ప్రకారంగా చూసిన ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వచ్చాయి. సో దీనికి గల కారణం ఏం చెప్తున్నారంటే ఎవ్రీ ఇయర్లో మాకు లోన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ దానివల్ల కూడా మాకు ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే టోటల్ ఇన్కమ్లో ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద అమౌంట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నుంచి వస్తున్నట్టు చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇన్ ఫ్యూచర్లో ఇంపాక్ట్ పడితే ఓవరాల్ ఫ్యూచర్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటుందండి. వీటితో పాటు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ నుంచి వీళ్ళకి మేజర్ పార్ట్ బిజినెస్ అయితే జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే వెస్ట్ బెంగాల్ నుంచి వీళ్ళ రెవెన్యూ పర్సంటేజ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 55% ఉంది. అండ్ ఇక్కడ మనం రాజస్థాన్ చూసినట్లయితే 33% రెవెన్యూ కాంట్రిబ్యూషన్ అయితే ఉందండి. సో ఈ 2 స్టేట్స్లో బిజినెస్ ఎఫెక్ట్ అయితే ఇన్ ఫ్యూచర్లో బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే May 21న ఓపెన్ అయ్యి 23rd క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 57 to 60 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 2000 షేర్స్ అండి. ఐపీఓ ద్వారా 25 crores పైగా రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,20,000 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ గ్రోత్ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ ప్రకారంగా కూడా చూసినప్పటికీ వీళ్ళకంటే బెటర్గా పియర్స్ పర్ఫామ్ చేస్తున్నారండి. నెక్స్ట్ పిఈ రేషియో ప్రకారంగా కూడా మనం కంపేర్ చూసినట్లయితే డిసిసిఎల్ హైయర్ వాల్యుయేషన్లోనే ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారండి. అండ్ దట్టు ఎస్ఎంఈ సెగ్మెంట్లో. అండ్ డిసిసిఎల్ లిమిటెడ్ ఫినాన్షియల్స్ ఓకే బట్ నాట్ మచ్ బెటర్ దాన్ పియర్స్ అని నేను అంటాను. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, బిజినెస్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నప్పుడు ఏదైనా ఇన్ ఫ్యూచర్లో మనకు రిస్క్ ఫ్యాక్టర్ అనిపిస్తే అక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. అండ్ వీటితో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 23% ఉందండి. అది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే పర్సనల్గా ఈ ఐపీఓని అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఎక్కువగా అంత మచ్ ఇంప్రెసివ్గా కనపడట్లేదు వీళ్ళ వాల్యుయేషన్స్. సో అందుకు నేను ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ దట్టు ఎస్ఎంఈ కేటగిరీ కాబట్టి. అండ్ నెక్స్ట్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఒకవేళ మీకు అప్లై చేయాలనిపిస్తే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.